మీకు తెలుసా శక్తి ఆయుధంతో కర్ణుడు ఎవరిని సంహరించాడో? కర్ణుడికి అసలు ఈ శక్తి ఆయుధాన్ని ఇచ్చింది ఎవరు? దుర్యోధనుడిని శపించిన మహర్షి ఎవరు? కర్ణుడికి గల మరొక పేరు ఏమిటి? సశరీరుడిగా స్వర్గలోకం చేరుకున్న వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే మీరు ఈ ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ గణేష్. వెల్కమ్ టు డీజీ ఫ్యాక్స్ తెలుగు. ఫస్ట్ క్వశ్చన్, శక్తి ఆయుధంతో కర్ణుడు ఎవరిని సంహరించాడు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి అభిమన్యుడు, ఆప్షన్ డి ఘటోత్కచుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఘటోత్కచుడు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ అర్జునుడు మరియు ఆప్షన్ బి భీముడు, వీళ్ళిద్దరూ కర్ణుడి చేతిలో అయితే మరణించలేదు. ఇక ఆప్షన్ సి అభిమన్యుడు, ఈ అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకొని మరణించాడు. ఇక ఫైనల్గా ఆప్షన్ డి ఘటోత్కచుడు, ఈ ఘటోత్కచుడు కర్ణుడు శక్తి అనే ఆయుధం వేయడం ద్వారా మరణిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణుడికి ఈ శక్తి ఆయుధాన్ని ఇచ్చింది ఎవరు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి పరశురాముడు, ఆప్షన్ సి ద్రోణాచార్యుడు, ఆప్షన్ డి భీష్ముడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇంద్రుడు. ఇక్కడ ఒకసారి ఆప్షన్ చూసినట్లయితే ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుడిని రక్షించుకోవడం కోసం కర్ణుడి వద్దకు వెళ్ళి సాహస కవచకుండలను దానంగా అడుగుతాడు. దానికి కర్ణుడు సరే అని చెప్పి తన సాహస కవచకుండలను తీసి ఇంద్రుడికి దానంగా ఇస్తాడు. ఇంద్రుడు దాని ఫలితంగా వాసవి శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చి, ఇది మహాశక్తివంతమైన ఆయుధం, ఇది ప్రయోగిస్తే సృష్టిలో ఉన్న ఏ ఇతర ఆయుధం కూడా దీనిని నిలువరించలేదు అని కర్ణుడికి ఆ ఆయుధాన్ని వరంగా ఇస్తాడు. కానీ ఇక్కడ ఇంద్రుడు ఒక షరతు పెడతాడు, ఈ ఆయుధాన్ని ఒకసారి మాత్రమే ఉపయోగించాలని చెప్తాడు. కర్ణుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించవలసి వస్తుంది. ఆప్షన్ బి పరశురాముడు, ఈయన కర్ణుడికి విజయధనస్సు అనే ధనస్సుని ఇస్తాడు. ఇది విరగని విల్లు. దీనిని పరశురాముడు శివుని వద్ద నుండి పొందుతాడు. దీనితో పాటు భార్గవాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, నాగాస్త్రం వంటివి కూడా పరశురాముడు కర్ణుడికి నేర్పిస్తాడు. ఇక ఆప్షన్ సి ద్రోణాచార్యుడు మరియు ఆప్షన్ డి భీష్ముడు, వీళ్ళిద్దరూ కర్ణుడికి ఎటువంటి ఆయుధాలను ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్, తనకి ఇష్టం లేకున్నా పాండవులకి వ్యతిరేకంగా యుద్ధం చేసిన పాండవుల బంధువు ఎవరు? ఆప్షన్ ఏ యుయుత్సుడు, ఆప్షన్ బి శల్యుడు, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి సంజయుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శల్యుడు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ యుయుత్సుడు, గాంధారి దాసి అయిన సుఖద కుమారుడు. ఈయన ధర్మం వైపు ఉండి పాండవుల పక్షాన ఉండి కౌరవులకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన ఏకైక కౌరవుడు. ఇక ఆప్షన్ బి శల్యుడు, ఈయన మద్రరాజ్యానికి రాజు మరియు నకులు సహదేవుల తల్లైన మాద్రి యొక్క సోదరుడు. అంటే నకులు సహదేవులకి మేనమామ అవుతాడు. ఈయనకి ఇష్టం లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కౌరవుల తరపున యుద్ధం చేస్తాడు. ఇక నెక్స్ట్ ఆప్షన్ సి కర్ణుడు, ఈయన కుంతీదేవి యొక్క మొదటి పుత్రుడు. కానీ ఈయన హృదయపూర్వకంగానే కౌరవుల తరపున యుద్ధం చేస్తాడు. నెక్స్ట్ ఆప్షన్ డి సంజయుడు, ఈయన అసలు యుద్ధంలో పాల్గొనకుండా ధృతరాష్ట్రుడికి యుద్ధం గురించి మొత్తం వివరించేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, సశరీరుడిగా స్వర్గలోకం చేరుకున్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి ధర్మరాజు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ సి కర్ణుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ధర్మరాజు. ఇక్కడ సశరీరుడిగా అంటే యాక్చువల్ అయితే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి లేదా నరకానికి వెళ్తాం కదా, అలా కాకుండా బ్రతికొండగానే స్వర్గం చేరుకున్న వ్యక్తి ధర్మరాజు. ఈ నెల స్వర్గం చేరుకోవడానికి కారణం ఆయన అత్యంత ధర్మబద్ధంగా మరియు నీతిబద్ధంగా ఉండటం. ఈయన ఆఖరి క్షణం వరకు నీతిని, నిజాయితీని, ధర్మాన్ని వదలలేదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కర్ణుడికి గల ఇంకొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సవ్యసాచి, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి ఉగ్రశ్రేణుడు, ఆప్షన్ డి వసుసేనుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వసుసేనుడు. ఇక్కడ ఒకసారి స్టోరీస్ చూసినట్లయితే ఆప్షన్ ఏ సవ్యసాచి అంటే బాణాలను రెండు చేతులతో సంధించగలవాడు అని అర్థం. అర్జునుడు రెండు చేతులతో బాణాలు వేయగలడు కాబట్టి ఆయన్ని సవ్యసాచి అని పిలుస్తారు. ఇక ఆప్షన్ బి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుకి గల ఇంకొక పేరే యుధిష్ఠిరుడు. ఇంకా ఆప్షన్ సి ఉగ్రశ్రేణుడు
అంటే కంసుడి తండ్రి మరియు శ్రీకృష్ణుడికి తాత వరుస అవుతాడు. ఇక ఆప్షన్ డి వసుసేనుడు. వసు అంటే సంపద. ఈ సంపదతో పుట్టినవాడు కాబట్టి కర్ణుణ్ణి వసుసేనుడు అని అంటారు. ఈయన సహజ కవచ కుండలాలు అనే సంపదతో జన్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, దుర్యోధనుణ్ణి శపించిన మహర్షి ఎవరు? ఆప్షన్ ఏ దుర్వాస మహర్షి, ఆప్షన్ బి మాండవ్య మహర్షి, ఆప్షన్ సి మైత్రేయ మహర్షి, ఆప్షన్ డి శక్తి మహర్షి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మైత్రేయ మహర్షి. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ దుర్వాస మహర్షి. ఈయన దుర్యోధనుడి వద్దకు వచ్చి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి సంతృప్తి చెందిన తర్వాత దుర్యోధనుడి కోరిక మేరకు నేరుగా పాండవుల ఇంటికి వెళ్తాడు. కాబట్టి ఈయనైతే దుర్యోధనుడిని శపించలేదు. నెక్స్ట్ ఆప్షన్ బి మాండవ్య మహర్షి. ఈయన యమధర్మరాజుని శపించాడు తప్ప దుర్యోధనుడిని అయితే శపించలేదు. ఇక ఆప్షన్ సి మైత్రేయ మహర్షి. ఒకరోజు కౌరవులకి పాండవులకి మైత్రి కోసమని దుర్యోధనుడి వద్దకు వెళితే దుర్యోధనుడు మహర్షి మాటలను లెక్క చేయకుండా కాలితో నేలపై గీతలు గీస్తాడు. ఈ సంఘటన చూసి కోపించిన మైత్రేయ మహర్షి నీ తొడలను భీముడి గదతో రెండుగా చీల్చి చంపుతాడు అని శపించాడు. ఇక నెక్స్ట్ ఆప్షన్ డి శక్తి మహర్షి. వశిష్ఠ మహర్షి మరియు అరుంధతిల మొదటి కుమారుడే ఈ శక్తి మహర్షి. ఈయన దారి అడిగితే ఇవ్వకుండా కొరడాతో కొట్టాడని కల్మషపాదుని శపించాడు.